మహాకుంభమేళ 2025 అక్కడ జరుగుతున్న మహాకుంభమేళ, కానీ దాని వెనకాల ఉన్న చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ఎవరు మాట్లాడరు. వాటి గురించి ఏ నేషనల్ మీడియా కూడా కనీసం ఆ న్యూస్ ని కవర్ కూడా చేయదు. ఎందుకంటే ఇదంతా నేషనల్ మీడియా కాదు, ఇదంతా గోధి మీడియా, ఇదంతా మోదీ మీడియా, ఇదంతా మోడీ చేతిలో ఉన్న మీడియా. అండ్ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ అంటే ఎవరి చేతిలో ఉంది? యోగి ఆదిత్యనాథ్ చేతిలో ఉంది. యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, మోదీ, వీళ్ళ ముగ్గురు భారతదేశాన్ని వాళ్ళ కంట్రోల్లో ఎలా పెట్టుకున్నారో మనం సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో మహాకుంభమేళ అనేది హిందూ సామ్రాజ్యానికి ఒక గొప్ప పెద్ద మహా అద్భుతమైన పండుగ. కానీ అక్కడ గొప్పగా, అద్భుతంగా, మహా అద్భుతంగానే జరుగుతుందా, లేకపోతే దాని వెనకాల ఏమైనా చీకటి కోలాగుతున్నాయా? దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. కానీ అక్కడ జరుగుతున్న ఆకృత్యాలు ఏంటంటే అఘోరాల్లాగా వేషాలు వేసుకొని, కొరడాలు లాంటివి పట్టుకొని అక్కడికి వస్తున్న భక్తులని కొడుతున్నారు. చాలా మంది ఆడవాళ్ళు పోతుంటే అఘోరాల్లాగా వేషాలు వేసుకున్న వాళ్ళు దొంగలు ఎవరైతే ఉన్నారో ఇట్లా వాసనలు చూస్తున్నారు, వాళ్ళ కొంగులు బట్టి లాగుతున్నారు. ఇవి ఎవరైనా మీరు చూసారా? బట్ ఐ హావ్ ఎవ్రీ ప్రూఫ్. నేను ఈ వీడియో ఎండింగ్ లో నేను ఆ వీడియోస్ అన్ని ప్లే చేస్తే ఒకసారి ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మహాకుంభమేళలో స్టాంపీడ్ జరిగింది, తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 30 మంది చచ్చిపోయారు. 30 మంది చనిపోతే 60 మందికి గాయాలై ఇంకొక 15 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సో దీంట్లో అక్కడున్న సిపి అండ్ సీఎం వాళ్ళందరూ కలిసి ఒక కమిటీ నివేదించారు. అసలు ఎందుకు స్టాంపీడ్ జరిగింది, ఆ స్టాంపీడ్ జరగడానికి కారణాలు ఏంటి, ఎంతమంది చచ్చిపోయినారు, ఆ చచ్చిపోయిన వాళ్ళకి మనిషికి ఒక 25 లక్షల రూపాయలు నష్టపరిహారం కింద ఇస్తూ ఎందుకు జరిగిందనే దాని మీద ఒక నివేదిక రిలీజ్ చేశారు. ఏదైతే బ్యారికేడ్స్ పెట్టారో, భక్తులు పోవడానికి బ్యారికేడ్స్ పెట్టినారో, ఆ బ్యారికేడ్స్ అనేటివి ధ్వంసం అవడం వల్ల ఇలాంటి స్టాంపీడ్ జరిగిందని అక్కడ ఉన్న పోలీసులు ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఇప్పుడు 30 మంది ఎవరు చనిపోయినారు, 60 మందికి దెబ్బలు తాగి గాయాల పాలైనారు, వాళ్ళ సామాను డబ్బులన్నీ పోగొట్టుకున్నారు. తర్వాత 15 మంది ఇంకా చనిపోవడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళందరినీ మనం ఏమనాలి? అయ్యో పాపం అన్నావా, లేకపోతే వావ్ మంచిదే కదా మహాకుంభమేళలో చచ్చిపోతే అని అన్నావా? మీరు చెప్పండి. మహాకుంభమేళకెళ్ళి మనం ప్రాణాలు అర్పిస్తే, మహాకుంభమేళకెళ్ళి చాలా మంది పాపాలు అర్పించాలనుకుంటారు, కానీ వాళ్ళు స్వయంగా ప్రాణాలు అర్పించాలి కదా, మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. దానికి మనం తప్పుపడితేలా? నాకు అర్థం కాదు. తప్పుపడాల్సిన విషయం లేనే లేదు. అక్కడ మనం చాలా పుణ్యంగా చచ్చిపోయాం, దేవుడి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోయినాం. అది ఆలోచించండి. పారిస్ లో ఐఫిల్ టవర్ ఉంటుంది. ఐఫిల్ టవర్ దగ్గర ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్ ఎంత క్లీన్ ఉంటుంది తెలుసా? యూ కెన్ డ్రింక్ దట్ వాటర్, అంత క్లీన్ ఉంటుంది. బట్ మనం ఏదైతే మహాకుంభమేళలో గంగా నది నీళ్లు ఉన్నాయో, ఆ గంగా నది నీళ్లలో మెడికల్ వేస్ట్, షిట్, ఆవులు చచ్చిపోయి, గేదెలు చచ్చిపోయి వాటి శవాలు, మనుషులు చెడ్డీలు వినుకోవడం, దాంట్లో లేని వేస్ట్ లేదు, ఇది లేదు దాంట్లో అనే దాని గురించి చెప్పుకోవడానికి వేరే ఏం లేదు. ప్రతి ఒక్క వేస్టేజ్ ఆ నీళ్ళలో ఉంది. దాన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి ఆ వాటర్ ని టెస్ట్ చేస్తే 10 మిలియన్ మైక్రో బ్యాక్టీరియా ఉన్నదన్నట్ట. ఆ 10 మిలియన్ మైక్రో బ్యాక్టీరియాని మనం పుణ్య స్నానం అని అనుకుంటున్నాం. తప్పులేదు. అది పుణ్యంగా మనం భావించి మన మైండ్ కి పాజిటివిటీని ఇస్తే దట్ విల్ బికమ్ దట్ పాజిటివ్ మిత్. అది సో ఆ పాజిటివ్ మిత్ ని మనం ఇక్కడ తప్పు బట్టి ఇది చేసింది అనుకో, ఇక మీరు నన్ను ఏమంటారంటే అరే వీడు ఎవడో వచ్చారు రా నేర్చుకుందాం అని చెప్పేసి మీరు అనుకుంటారు. సో నేను దాంట్లోకి వెళ్ళాలనుకోవట్లేదు. కానీ అక్కడ జరుగుతున్న ఆకృత్యాలు ఏంటంటే అఘోరాల్లాగా వేషాలు వేసుకొని, ఇలా కొరడాలు లాంటివి పట్టుకొని అక్కడికి వస్తున్న భక్తులని కొడుతున్నారు చాలా మంది. అండ్ ఇంకొక విషయం, ఆడవాళ్ళు పోతుంటే అఘోరాల్లాగా వేషాలు వేసుకున్న వాళ్ళు దొంగలు ఎవరైతే ఉన్నారో ఇట్లా వాసనలు చూస్తున్నారు, వాళ్ళ కొంగులు బట్టి లాగుతున్నారు. ఇవి ఎవరైనా మీరు చూసారా? బట్ ఐ హావ్ ఎవ్రీ ప్రూఫ్. నేను ఈ వీడియో ఎండింగ్ లో, ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత, అయిపోయిన తర్వాత ఎండింగ్ లో నేను ఆ వీడియోస్ అన్ని ప్లే చేస్తే ఒకసారి ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి, కృష్ణాస్ టెంపుల్ అని చెప్పేసి, కృష్ణాస్ ఫీట్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర, ఆ టెంపుల్ వెనకాల గోడకి ఏనుగు తల పెట్టి ఏనుగు నోట్లో నుంచి ఇట్లా డ్రాప్స్ పడుతున్నాయి, నీళ్ళ చుక్కలు పడుతున్నాయి. నీళ్ళ చుక్కలు పడుతుంటే భక్తులు ఏం చేశారు తెలుసా? ఆ భక్తులు వెనక నుండి పోకుండా ఆ వాటర్ ఇలా పట్టుకొని ఇట్లా తీసుకొని ఇట్లా స్నానం చేయడం, తల దాని కింద పెట్టి ఇలా చేయడం, మొక్కడం చేశారు. అది చేయడం వల్ల అక్కడ మొత్తం అందరూ ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఆ వాటర్ ఊరికే తీసుకోవడం, నోట్లో పోసుకోవడం చేసేది. తీరా కట్ చేస్తే ఆ వాటర్ ఏంటో తెలుసా? ఏసీలో నుంచి డ్రాప్ అయి వస్తున్న వాటర్. ఇది అంధ భక్తులు అంటే వీళ్ళు. అసలు ఏం జరుగుతుందో కూడా నమ్మకం లేదు. ఒకడు పోయి ఇలా తీసుకొని ఇలా మొక్కేసరికి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అది ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా అందరు దాని దగ్గరికి పోయి నీళ్లు పోసుకొని చేస్తున్నారు. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు నాకు అర్థం కాదు. మనం ఏం చేసినా కూడా చాలా అవేర్నెస్ తో చేయాలి. చాలా అవేర్నెస్ తో చేసినప్పుడే దాని వెనకాల మంచి ఏంటి, చెడు ఏంటి అని అర్థం అవుతుంది. ఇప్పుడు 30 మంది ప్రాణాలు కోల్పోయిళ్ళు కుంభమేళకి వెళ్ళి. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లి, తండ్రి, పిల్లలు అందరు ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు ఏంటి? దాని గురించి ఎవరు ఆలోచించరు. మనం చేసే దాని వెనకాల ఎంత మంచి ఉంది, ఎంత చెడు ఉంది అనేది మనం ఆలోచించుకొని ముందుకు. అండ్ దైవం అనేది
ఈ దైవం, ఆ దైవం గురించి ఉన్న ఋషులు, మునులు, దైవంలో ఉన్న దేవులతో సహా వాళ్ళు నీ మనసులో దేవుడు ఉంటే సరిపోతుందని చెప్పారు తప్ప ఈ అంగులు, ఆర్భాటాలు, ఈ వైలెన్స్ క్రియేట్ చేసిన దైవం అని ఎవరు ఎక్కడ చెప్పలేదు. సో ప్రామినెంట్ గా మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి? మన దైవాన్ని మన గుండెల్లో పెట్టుకొని మన దైవత్వాన్ని మన మనసులో ధ్యానం చేసుకుంటే సరిపోతుంది. స్టాంపీడ్లలోకి వెళ్ళి అక్కడ ఏడో చుక్కలు పడుతుంటే ఆ దేవుని చుక్కలే కావచ్చు, ఆ దేవుడు అది ఏం జరుగుతుందో తెలియదు, ఆ టెంపుల్ వెనుక నుంచి వస్తున్న నీళ్లు ఆ ఏనుగు తలలో నుంచి వచ్చినా అంటే ఇది దైవ కార్యమే అని అనుకుంటే ఇట్లనే జరుగుతుంది. ఏసీలో నుండి కారే నీళ్ళు అవి, ఏసీలో నుండి కారే నీళ్లు నిజంగా ఇంట్లో నువ్వు తాగుతావు? తాగు, కానీ తెలియదు నీకు. సో ఇట్లా తెలియని ముసుగులో పడి దాంట్లో పడకండి. సో దయచేసి నేనేమంటున్నానంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేట్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ఈ రెండింటిని మిక్స్ చేయండి. స్పిరిచువాలిటీ మాయలో పడి అలానే ఉండి ఎడ్యుకేషన్ పట్టించుకోకుండా ఉంటే మనమే మోసపోతాం. అదే ఎడ్యుకేషన్ ని, స్పిరిచువాలిటీని, ఈ రెండింటిని కలిపి ఆ రెండింటిని మిక్స్ చేసి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనే దాన్ని మనం కొంచెం ఫైండ్ అవుట్ చేసి ముందుకు పోయిందనుకో, విల్ బి వెరీ హ్యాపీ. మన కనెక్షన్ సోల్ టు సోల్ కనెక్షన్, బాడీ టు బాడీ కనెక్షన్ కాదు. మన కనెక్షన్ సోల్ టు సోల్ కనెక్షన్. ఇది మనది. దైవం అంటే దీనికి కనెక్షన్ ఉండాలి. మనం ఎన్ని చేసినా, ఎన్ని కథలు పడ్డా మనం మళ్ళీ వెళ్ళి మనం ప్రశాంతంగా మన జీవితాన్ని మన కుటుంబంతో సాగించాల్సిందే. సో అది మైండ్ లో పెట్టుకొని ఉంటే బాగుంటది. సో దిస్ ఈజ్ ఆల్ ఐ కెన్ సే. అంతకుమించి నేనేం చెప్పదలుచుకోలే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ. అండ్ వీడియోస్ ప్లే చేస్తా, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.